వజ్రాల రాక్షసుడు భయంకరమైన వివిధ రూపాలతో మహాశివుని ఆలయంపై దాడి చేయగా భయభ్రాంతులకు గురి అయిన ప్రజలు ఒక్కసారిగా శివుణ్ణి ప్రార్థించగా అనుకోకుండా ఒక వీరుడు వచ్చి ఆ రాక్షసునితో యుద్ధం చేయగా ఆ వీరునికి రాక్షసునికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. అలా ఆ వీరుని దాడికి తట్టుకోలేక ఆ రాక్షసుడు పారిపోయాడు. ఆ తరువాత ఆ వీరుడు ప్రజల వద్దకు వస్తాడు. ప్రజలు అందరూ ఆనందంతో ఆ వీరునికి కృతజ్ఞతతో సత్కరించటం చేస్తారు. ఇక ఆ వీరుడు శివునిలో ఐక్యం అయిపోతాడు. ఇక రాక్షసుని బాధ ఉండదు అనే భ్రమలో గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు. అంతలోనే